Hello aspirants and my dear students. So how you all? Hope you are fine and good. So we are going to discuss article numbers 25 to 28 in our polity series Veranda's YouTube channel. So are you ready for discussing article 25 to 28? అండ్ మనం రీసెంట్గా చూసినట్లయితే మన యొక్క పాలిటిక్స్ కానీ ఏదైనా సరే ఇట్ కమ్స్ అండర్ ద రెవల్యూషన్ ఆఫ్ రిలీజియన్ అండి. సో రిలీజియన్ చుట్టూనే మన పాలిటిక్స్ జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ ఏ న్యూ థింగ్. ఇట్ వాజ్ ఈవెన్ ప్రెడిక్టెడ్ బై ద మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. రిలీజియన్ అండ్ పాలిటిక్స్ కెనాట్ బి సపరేటెడ్ అవే అని కూడా మహాత్మా గాంధీ గారు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మీ యొక్క రిలీజియన్ ప్రాక్టీస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న ఆర్టికల్స్ ఏంటండి? ఫర్ సపోజ్ మన యొక్క స్టేట్ యొక్క నేచర్ ఎలా ఉంది, మన స్టేట్ ఎలాంటి రిలీజియన్ ఫాలో అవుతుంది సార్, ఒక నేషన్ ఎలా రిలీజియన్ ఫాలో అవుతుంది సార్ అంటే ఉన్నాయండి. దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ వేర్ it was officially declared that they will practice certain religion. They will give extra privileges to certain religions అని చెప్పి చాలా కంట్రీస్ ఉన్నాయి. మన నైబర్హుడ్లో ఉన్న బంగ్లాదేశ్ కానీ, మన నైబర్హుడ్లో ఉన్న పాకిస్తాన్ కానీ, we can observe that they are prescribing certain religions as their own state religion. Such religions, such states we call as theocratic states. And మన ఇండియా ఎలాంటి రిలీజియన్ ఫాలో అవుతుందంటే ఇండియా ఇస్ ప్యూర్లీ సెక్యులర్. హౌ డు యూ నో సార్? హౌ డు యూ నో అంటే ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్లో సోవరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్, రిపబ్లిక్ ఇట్ వాజ్ మెన్షన్డ్ క్లియర్లీ. కానీ సార్ ఇది 42nd అమెండ్మెంట్ 1976 తర్వాతే వచ్చింది కదా అని అంటే దెర్ ఆర్ ఫ్యూ అదర్ క్లాసెస్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ దట్ మన కాన్స్టిట్యూషన్ ఎట్లాంటి ఒక రిలీజియన్ ఫాలో అవుతుందో చెప్తుంది. ఎలాంటి రిలీజియన్ ఫాలో అవుతుందో 25 to 28 ఆర్టికల్స్లో క్లియర్గా స్పష్టంగా మన యొక్క ఫౌండేషనల్ ఫాదర్స్ అనేవి చేసి పెట్టారు. So the cornerstone of India's secular model, it guarantees the liberty to profess, practice and propagate religion, aligning with Article 18 of the Universal Declaration of Human Rights. So మనకి ఎలా అయితే ఆర్టికల్ 25 to 28 ఉన్నాయో, యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 18 కూడా అదే మాట్లాడుతుంది. While continuously balancing individual conscience, ఇండివిజువల్గా అతను ఏం బిలీవ్ చేస్తున్నాడో అండ్ అగెయిన్స్ట్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, స్టేట్ లెడ్ సోషల్ రిఫార్మ్. ఫర్ సపోజ్ హ్యూమన్ సాక్రిఫైస్ చేయాలని చెప్పి తన యొక్క ఇండివిజువల్ కాన్సెన్స్ ఎలా బిలీవ్ చేస్తున్నాడో అండ్ స్టేట్ షుడ్ ప్రొటెక్ట్ అదర్స్ ఫ్రమ్ ద హ్యూమన్ సాక్రిఫైస్. సో దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ దట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అండి. సో వేరే కంట్రీస్ ఎలా సెక్యులరిజం ఫాలో అవుతాయి అంటే మనం this concept was derived from the west side. So secular అనేది వెస్టర్న్ సొసైటీస్లో ఎలా అబ్జర్వ్ చేస్తారంటే దే ఆర్ మోస్ట్లీ క్రిస్టియనైజ్డ్ సొసైటీస్ బట్ దే ఆర్ సెక్యులర్. ఈ క్రిస్టియన్ సొసైటీస్ దే ఆర్ బేస్డ్ ఆన్ ద చర్చ్ ఫాలో. సో చర్చ్ ఎట్లా చెప్తే యూజువల్లీ మెడివల్ పీరియడ్లో చర్చ్ ఎలా చెప్తే స్టేట్స్ అలా వినేవి. అండ్ ఫ్రెంచ్ రివల్యూషన్ ఈజ్ ఆల్సో కాజ్ ఫర్ దిస్ చర్చ్ అండ్ స్టేట్ రిలేషన్షిప్. దీని తర్వాత ఫ్రెంచ్ రివల్యూషన్ తర్వాత ఒక మేజర్గా బ్లోబ్యాక్ అయింది ఏంటంటే చర్చ్ కండి. సో క్లియర్గా తర్వాత ఫామ్ అయిన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే చర్చ్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ టు ద ఓన్లీ రిలీజియస్ పర్పసెస్. Church should not allow to participate in the state affairs. స్టేట్ యొక్క ఆర్ గవర్నమెంట్ ఎలా రూల్ చేస్తుందో చర్చ్ చెప్పకూడదు. చర్చ్ తన రిలీజియస్ ప్రిన్సిపల్స్ జోలికి స్టేట్ వెళ్ళదు. స్టేట్ యొక్క డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్కి చర్చ్ రాకూడదు. సో దెర్ ఈస్ కైండ్ ఆఫ్ ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద చర్చ్ అండ్ స్టేట్. కానీ మన దాంట్లో అట్లా కాదు. మన దాంట్లో ఉన్న రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి స్టేట్కి
1 arm డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అంటే ఒక డిస్టెన్స్ ఉన్నా ఎప్పుడైతే రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ అనేది మన యొక్క జనాలని ఎక్స్ప్లాయిట్ చేస్తుందో, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ డిగ్నిటీ యాజ్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్ 21, దెన్ స్టేట్ క్యాన్ ప్లగ్ ద హెయిర్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. సో 1 arm డిస్టెన్స్ అనేది మన యొక్క సెక్యులరిజం వాళ్ళది ఏంటంటే స్ట్రిక్ట్ సపరేషన్, చర్చ్ స్టేట్ స్ట్రిక్ట్ సపరేషన్ అనేది వాళ్ళ యొక్క ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. సో దిస్ ఈస్ ఇండియనైజ్డ్ సెక్యులరిజం, దట్ ఈస్ వెస్టర్నైజ్డ్ సెక్యులరిజం. సో ఆర్టికల్ 25-28 ఏం మాట్లాడుతుందంటే ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో ఆర్ నీ ఆత్మ ఏమైతే బిలీవ్ చేయమంటుందో అది బిలీవ్ చేసుకోవచ్చు. రైట్ టు ప్రాక్టీస్, ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. మీరు చెప్పాలనుకుంటుంది ప్రొఫెస్ చేయొచ్చు, మీ యొక్క రిలీజియన్ని వాడి బిలీఫ్ని ప్రాక్టీస్ చేయొచ్చు, లైక్ రిచువల్స్ని చేసుకోవచ్చు. ఆర్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ని ప్రొపగేట్ చేయొచ్చు, మల్టిప్లై చేసుకునే హక్కు కూడా కాన్స్టిట్యూషన్ ఇండివిజువల్ ఫ్రీడమ్ కింద ఉందండి. నెక్స్ట్ ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే డినామినేషనల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ గ్రూప్స్ టు మేనేజ్ దేర్ ఓన్ అఫైర్స్, టు ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఓన్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, అంటే క్యాథలిక్ స్కూల్స్ కానీ ఆర్ మదరసాస్ కానీ పెట్టుకోవచ్చు, ఆర్ గురుకుల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పే ఫండమెంటల్ రైట్ ఏంటండి ఆర్టికల్ 27 అండ్ ఆర్టికల్ 26. అండ్ ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేటింగ్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ బికాస్ అవర్ ఇస్ సెక్యులర్ స్టేట్. సో ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే ఎవరైనా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కట్టుకోవచ్చు అందంటే అవర్ ఈస్ సెక్యులర్ స్టేట్, అవర్స్ ఈస్ సెక్యులర్ స్టేట్. ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ గ్రూప్స్ టు మేనేజ్ దేర్ ఓన్ అఫైర్స్, అంటే ఇనామ్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకునే హక్కు. ఆ టీటీడీ కింద చాలా ఒక 100,000 ఎకరాలు ఉంటాయి. అలానే క్యాథలిక్ చర్చెస్ దగ్గర 100,000 ఎకరాలు ఉంటాయి. దే కెన్ మేనేజ్ దేర్ ఓన్ అఫైర్స్, దే కెన్ ప్రిస్క్రైబ్ రూల్స్ ఫర్ దేర్ ఓన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. ఒక రిలీజన్ ఎలా ఫాలో అవ్వాలో రూల్స్ పెట్టవచ్చు, బట్ దోస్ రూల్స్ కెనాట్ బి ట్రాన్స్గ్రెన్స్. అవి ఆర్టికల్ 21ని దాటి నీ దగ్గరికి రాకూడదు. సో ఇట్ షుడ్ ప్రొటెక్ట్ ద హ్యూమన్ డిగ్నిటీ అండ్ దే కెన్ మేక్ దేర్ ఓన్ రిలీజియస్ అఫైర్స్. సో ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్ కాదండి ఎవరికి, డినామినేషన్స్కి. ఇక్కడ ఇండివిజువల్. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ న్యూట్రాలిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ స్పెషల్లీ కంపైల్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. సో నో స్టేట్, నో రిలీజియన్ క్యాన్ బి పుట్ ఇన్ టు ట్యాక్సేషన్. ఫర్ సపోజ్ మన యొక్క మైనారిటీ రిలీజియన్స్ అయిన బుద్ధిజంని కానీ, క్రిస్టియానిటీని కానీ, సిక్కిజంని కానీ అండ్ మెజారిటీ రిలీజియన్స్ అయిన హిందూయిజంని కానీ ఎవరు కూడా ట్యాక్సేషన్ కట్టమని చెప్పి కంపల్ చేయకూడదు స్టేట్ నుంచి. బట్ దే కెన్ ఛార్జ్ ఫీస్ అండి. సో ట్యాక్సేషన్ కట్టమనొచ్చు కానీ కట్టమని చెప్పకూడదు, కానీ ఫీ పే చేయమని మాత్రం చెప్పచ్చు. సో ఎవ్రీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ 2 functions అండి. 2 functions. First one was secular function, next one was religious function. For suppose టీటీడీ ఉందండి. టీటీడీ ఆర్ చర్చ్ ఏదైనా సరే, టీటీడీలో ఎవరు పూజాలుగా పనిచేయాలి అని చెప్పేది రిలీజియన్. బట్ దాంట్లో సోషల్ ఆర్డర్ ఫాలో అవుతున్నారా లేరా, టికెట్స్ ఇచ్చేటప్పుడు విభేదాలు చూపిస్తున్నారా లేదా, అందరినీ అలౌ చేస్తున్నారా లేదా, ఆల్ దీస్ కమ్స్ అండర్ సెక్యులర్ థింగ్. సెక్యులర్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ కెన్ పార్టిసిపేట్, government can regulate institutions, government can regulate religious institutions only under secular activities, but it cannot interfere into the religious affairs. So ఎవరు priesthood చేయాలనేది స్టేట్ చెప్పకూడదండి. బట్ క్యూ ఆర్డర్ కానీ లేకపోతే పబ్లిక్ ఆర్డర్ని కానీ మెయింటైన్ చేయడానికి స్టేట్ క్యాన్ ఇన్వాల్వ్. సో వాట్ ఈస్ సెక్యులర్, వాట్ ఈస్ రిలీజియన్ అనేది కూడా ఆస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం చూద్దాం. Educational independence, freedom regarding attendance of religious instruction or worship in certain educational institutions. For suppose కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే, ఫర్ సపోజ్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే దే విల్ సింగ్ ఆబ్వియస్లీ
the Christian song in the morning. గురుకులకి వెళ్తే దే విల్ సింగ్ హిందూయిజం సాంగ్. ఫర్ సపోజ్ మనం మామూలుగా మద్రాసాస్కి వెళ్తే దే విల్ అబ్జర్వ్ సమ్ కైండ్ ఆఫ్ Allah in their prayers. So are they sanctified? For suppose me as a ex-religion going to the Y educational institution and వాళ్ళు మనల్ని నువ్వు ఇది చదవాలి అని చెప్పే హక్కు వాళ్ళకు ఉందా లేదా? I am not practicing the Y religion, but they are instructing me to study and observe the prayer of Y religion. సో ఏ ఇన్స్టిట్యూషన్స్కి అలా మన ఒక స్టూడెంట్ని గవర్న్ చేసే హక్కు ఉందో లేదో మనం చూద్దాం. సో ఆల్ దీస్ ఫార్మ్స్ అండర్ ద బెడ్ రాక్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. సో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసినా చేయకపోయినా ఆర్టికల్ 25 to 28 is clearly mentioning that we are the secular state. ఆర్టికల్ 25 ఏంటండి? ఇండివిజువల్ రైట్. ఆర్టికల్ 26 ఏంటి? డినామినేషనల్ రైట్స్ అవైలబుల్ టు ఆల్ ఇండివిజువల్స్, సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. Every religious denomination, whether it is minority or majority, they can form their own educational institutions and they can regulate their own affairs. Core rights ఏంటంటే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజియన్. ప్రొఫెస్ అంటే డిక్లేర్ బిలీఫ్స్, నా బిలీఫ్ సిస్టమ్ ఇది అని చెప్పి నాకు చెప్పుకునే హక్కు నాకుంది. యాజ్ వెల్ యాజ్ అశోక దమ్మా ఉంది, దిన్నిలాహి ఆఫ్ అక్బర్ ఉంది. దే ఆర్ ఆల్సో ప్రొఫెసింగ్ and they did not compel anyone to practice their own religion. Ashoka Dhamma చూస్తే it was not completely under the Buddhism, but anyone can profess their own religion. నేను ఇది బిలీవ్ చేస్తున్నానని చెప్పే హక్కు నాకు ఉంది. And practice, I can practice or perform certain kind of rituals. Propagate, I can propagate my own religion. Article 25 explanation ఏంటండి? Wearing and carrying of kirpans is allowed. Kirpans ante kattulu or that kind of turban ni they were allowing for the Sikh people. And Hindus in the article 25 comes for Sikh, Jain or Buddhist religions. Enduku ఇది expression to undante because article 25 is saying that no one can obstruct and ఈ హిందూ టెంపుల్స్లోకి అందరూ ఎలోవే, ఎవ్రీ వన్ కెన్ ఎలో, ఎవ్రీ హిందూ కెన్ ఎలో అండ్ ఇట్ వాజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ అని చెప్పింది ఆర్టికల్ 25. సో ఎనీ రిలీజియస్ డినామినేషన్ కెనాట్ మేక్ సబ్జెక్ట్ టు డిస్క్రిమినేషన్ అండి. సో ఇట్ వాజ్ క్లియర్లీ వైలేటెడ్ సబర్మల జడ్జిమెంట్. సో సబర్మల జడ్జిమెంట్ వచ్చింది, షయరా బానో కేసు వచ్చింది, సో ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్స్. సో ఆర్టికల్ 27 ఏం చెప్తుంది? స్టేట్ ఫండ్స్ prohibits compelling anyone to pay taxes where proceeds are expressly designated to the promoter maintain a specific religion. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఫర్ సపోజ్ ఒక బాబా ఉన్నాడు, ఎక్స్ బాబా అన్నాడు, ఏబిసి అనే బాబా ఉన్నాడు, and he wants to make some money to promote his own religious activity. అతని యొక్క రిలీజియస్ యాక్టివిటీ ప్రమోట్ చేసుకోవడానికి he is selling some kind of chappals. తన యొక్క చెప్పుల్ని అమ్ముకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఎంతకు అమ్మాడంటే 1,00,000 రూపాయలకి అమ్మాడు, 1,00,000 రూపీస్కి అమ్మాడు. ఈ 1,00,000 రూపీస్కి ట్యాక్సేషన్ వేయచ్చా గవర్నమెంట్? వెదర్ దిస్ బాబా బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ ఆర్ హిందూయిజం ఆర్ ముస్లిం, state cannot impose taxation because it was clearly mentioned in the article 27. Prohibits compelling anyone to pay taxes, because this declares secularism where proceeds are expressly designated to promote or maintain a specific religion. సో తన యొక్క చెప్పుల్ని 10 లక్షలకు పెట్టి అమ్మినా, 1,00,000 రూపాయలకి పెట్టిన అమ్మినా, ఆ పర్టికులర్ మనీ అనేది తన యొక్క రిలీజన్ని ప్రమోట్ చేయడానికి వాడుతుంటే దెన్ హీ కెనాట్ కంపెల్ టు పే ట్యాక్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లా మనల్ని అలౌ చేయొచ్చు అంటే కంప్లీట్లీ మెయింటైన్ బై స్టేట్ ఫండ్స్ అనుకోండి, నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్. ఫర్ సపోజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఈస్ కంప్లీట్లీ మెయింటైన్ బై స్టేట్ ఫండ్స్ అండ్ నో వన్ కెన్ కంపెల్ యూ టు ప్రాక్టీస్ సమ్ కైండ్ ఆఫ్ రిలీజియన్ in the government schools because our state follows strict secularism or principle
hand distance from the religious institution. State recognized or state aided law అంటే requires voluntary consent. For suppose ఎస్ఎస్సి రికగ్నైజ్డ్ బోర్డు ఉందనుకో, స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్లో మనం అందరూ వెళ్ళి చదివినప్పుడు ఆ స్కూల్ మనకి ఏదైనా ఒక రిలీజన్ బోధించాలని చెప్పి భావిస్తుంటే అండ్ ఇట్ షుడ్ టేక్ అవర్ కన్సెంట్. సో ఆ స్టూడెంట్ అనేవాడు లెస్ దాన్ 18 years ఉంటాడు కాబట్టి దట్ కైండ్ ఆఫ్ రైట్ విల్ ఆటోమేటికలీ గోస్ టు దేర్ ఓన్ పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఆర్ కన్సెంట్ ఇస్తే మాత్రం దే క్యాన్ ప్రొపగేట్. అడ్మినిస్టర్డ్ బై స్టేట్ బట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎండోన్మెంట్ ఆర్ ట్రస్ట్ అయితే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ పర్మిటెడ్ యాజ్ రిక్వైర్డ్ బై ద ట్రస్ట్. So Article 25 and 26 guarantees freedom of religion, but they are limited to the universal limitations such as public order, morality and health. For suppose హ్యూమన్ సాక్రిఫైస్ ఉందండి, హ్యూమన్ సాక్రిఫైస్ చేయాలని చెప్పి ఒక రిలీజన్ చెప్తుంది. చెప్పినప్పుడు దెన్ దిస్ వన్ ఈస్ వైలేటింగ్ అదర్స్ హ్యూమన్ డిగ్నిటీ ఆర్ రైట్ టు లైఫ్. దెన్ that particular ritual, that particular activity can be contained under public order, morality and health, subject to other fundamental rights, ante right to equality gaani or right to life gaani. For suppose ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అండ్ మనం ఆర్టికల్ 26 ఏం మాట్లాడుకున్నాం, ఎవ్రీ డినామినేషన్ క్యాన్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ హిందూ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందండి, హిందూ ఎడ్యుకేషన్ సొసైటీ డస్ దే క్యాన్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్? బికాస్ క్యాస్ట్ బట్టి డిస్క్రిమినేట్ చేస్తే ఆర్టికల్ 14 ఇక్కడ వైలేట్ అవుతుంది. సో దో ఇట్ ఈస్ గివింగ్ ద ఇండిపెండెన్స్ ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇండిపెండెన్స్ ఉన్నా ఇట్ కెనాట్ డిస్క్రిమినేట్ యూ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ 14. And Article 25(2) state can intervene such as provide for social welfare and reform, such as throwing open Hindu religious institutions of public character to all classes. అంటే గురుకుల్లోకి అలో చేసేటప్పుడు దే ఆర్ అలౌడ్ టు ఎవ్రీవన్, శూద్రాస్, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్. ఒక టెంపుల్కి అలవెన్స్ ఉండేటప్పుడు ఇట్ వాజ్ ఓపెన్ టు ఎవ్రీ క్లాస్. దిస్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద 25(2). అండ్ హిందూ అంటే ఏంటనేది ఈ ఎక్స్ప్లెనేషన్ 2లో డిఫైన్ చేశారు కరెక్ట్గా. ది టర్మ్ హిందూస్ కమ్స్ విత్ సిక్స్, జైనాస్ అండ్ బుద్ధిస్ట్. సో ఈ రిలీజియన్స్ ఏదైనా సరే అట్ కమ్స్ అండర్ హిందూ. సో హిందూయిజం, సిక్కిజం, జైనిజం అండ్ బుద్ధిజం కమ్స్ అండర్ హిందూ కాన్సెప్ట్ ఆఫ్ 25(2). ఆర్టికల్ 25(2)లో ఉన్న హిందూ కాన్సెప్ట్ కింద వస్తుందండి. అంటే ఎసెన్షియాలిటీ టెస్ట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యూనివర్సల్ లిమిటేషన్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్, పార్ట్ 3 సుప్రమసీ. సో ఏదైనా ఒక యాక్టివిటీని గవర్నమెంట్ కంట్రోల్ చేద్దామని చూస్తుంది, బట్ ఆ యాక్టివిటీ రిలీజియస్ యాక్టివిటీ అని చెప్పి ఇండివిజువల్ కానీ వెళ్ళి అడిగితే ఎలాంటి టెస్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ లేయర్ ఏంటంటే ఎసెన్షియాలిటీ టెస్ట్. ఆ పర్టికులర్ యాక్టివిటీ ఆ రిలీజియన్కి అవసరమా? నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ టెస్ట్. డస్ దిస్ ప్రాక్టీస్ కాన్ఫ్లిక్ట్ విత్ పబ్లిక్ ఆర్డర్, హెల్త్, మొరాలిటీ ఆర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ రైట్స్? ఫస్ట్ ఒక యాక్టివిటీ చేస్తుంటే డస్ దట్ యాక్టివిటీ ఫార్మ్స్ ద ఎసెన్షియాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ రిలీజియన్? ఫర్ సపోజ్ హిజాబ్ ఉందని, హిజాబ్ వేసుకోవాలా వద్దా అనేది ఫర్ సపోజ్ మనం రీసెంట్గా చూస్తే కర్ణాటకలో హిజాబ్ వేసుకుంటే పబ్లిక్ స్కూల్స్కి ఆర్ ప్రైవేట్ స్కూల్స్కి రానివ్వు అని చెప్పి స్కూల్స్ చెప్పినాయి. ఎందుకు చెప్పినాయి అంటే స్కూల్స్ ఏమంటున్నాయి, యూనిఫామ్ వేసుకున్నారు, సో దేర్ ఈస్ సర్టెన్ కైండ్ ఆఫ్ యూనిఫామ్, సో ఎవ్రీ వన్ షుడ్ ప్రాక్టీస్ దట్ యూనిఫామ్. ఇండివిజువల్ ఏమన్నారు, ఐ కెన్ ప్రాక్టీస్ మై ఓన్ రిలీజియన్, ఐ కెన్ ప్రొఫెస్ మై ఓన్ రిలీజియన్. సో నేను ఏదైతే బిలీవ్ చేస్తున్నానో అది నేను వేసుకోవచ్చు. సో నేను హిజాబ్ని బిలీవ్ చేస్తున్నాను, సో నేను అది హిజాబ్ వేసుకోవచ్చు అని చెప్పి ఇండివిజువల్ ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 25తో కాన్ఫ్లిక్ట్ అయింది. సో యూనిఫామ్ వర్సెస్ ఆర్టికల్ 25. సో అప్పుడు
సుప్రీంకోర్టు డివైడెడ్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆ డివైడెడ్ జడ్జిమెంట్లో ఎసెన్షియాలిటీ టెస్ట్ అంటే హిజాబ్ నిజంగా ఇస్లాంలో మెన్షన్ చేస్తుందా అండ్ డస్ ఇట్ రిక్వైర్డ్ మ్యాండేటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ టెస్ట్ డస్ ఇట్ వైలేటింగ్ పబ్లిక్ ఆర్డర్ మొరాలిటీ అండ్ హెల్త్ అని చెప్పి చూసి డివైడెడ్ జడ్జిమెంట్స్ ఇచ్చింది 2 జడ్జి బెంచ్లో. ఈ రెండు టెస్టులు పాస్ అయితే దెన్ దట్ పర్టికులర్ రిచువల్ క్యాన్ బి యాక్సెప్టెడ్. దెన్ ఈ రెండు టెస్ట్లో ఏది ఒక్కటి ఫెయిల్ అయినా సరే కంప్లీట్లీ బ్యాన్ అవుతుంది యాక్ట్. దిస్ వాస్ గివెన్ అండర్ షిరూర్ మట్ కేస్. దిస్ వాస్ గివెన్ అండర్ షిరూర్ మట్ కేస్ 1954లో సుప్రీంకోర్టు డాక్ట్రైన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేది ఇచ్చింది. అండ్ డిఫైనింగ్ ఎసెన్షియాలిటీ, షిరూర్ మట్ కేస్, కోర్ట్స్ assume responsibility for determining what is integral, establish that religion includes integral rituals. సో రిలీజన్ అనేది ఇంటిగ్రల్ రిచువల్స్. ఆ ఇంటిగ్రల్ అనేది ఏంటని చెప్పేది ఎసెన్షియాలిటీ టెస్ట్. దుర్గా కమిటీ దానికి ఈ యొక్క ఎసెన్షియాలిటీని ఫామ్ చేసి ఈ ఎసెన్షియాలిటీ ఏంటో చెప్పడానికి దుర్గా కమిటీని ఫామ్ చేసింది 1961లో. అండ్ క్లారిఫైడ్ దట్ నాట్ ఆల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రొటెక్టెడ్. సో అన్ని ప్రాక్టీసెస్ అనేవి ప్రొటెక్టెడ్ కాదండి. ఫర్ సపోజ్ హిజాబ్ వేసుకోవాలా వేసుకోకూడదా, యానిమల్ సాక్రిఫైస్ చేయాలా చేయకూడదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక గాడెస్ దగ్గరికి వెళ్ళి నువ్వు యానిమల్ సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నావు, బట్ ఇట్ వాస్ వైలేటింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ దట్ ఆర్ రైట్ టు లైఫ్ ఆఫ్ దట్ యానిమల్. సో ఇట్ కమ్స్ అండర్ ద ఎసెన్షియాలిటీ టెస్ట్. స్టేట్ రెగ్యులేషన్ వర్సెస్ ప్రాక్టీస్. మొహమ్మద్ అనీఫ్ ఖురేషీ కేసులో కౌ స్లాటర్ డస్ నాట్ పార్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. సో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాంలో కౌ స్లాటరింగ్ అనేది మ్యాండేటరీ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆచార్య జగదీశ్వరనాథ్ కేసులో తాండవా డ్యాన్స్ విత్ లీదల్ వెపన్స్ ఇన్ పబ్లిక్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ టు ఆనంద మార్గ. సో ఆనంద మార్గాన్ని అబ్జర్వ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ సమకూడినప్పుడు దే షుడ్ నాట్ క్యారీ ద వెపన్స్ బికాస్ ఆర్టికల్ 19(1) నిన్ను దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. రిలీజియస్ సో అసెంబ్ల్ అవ్వచ్చు బట్ వితౌట్ ఆర్మ్స్. సో 19(1)(b) వర్సెస్ ఆర్టికల్ 25. సో ఆటోమేటిక్గా ఆర్టికల్ 19(1)(b) గెలుస్తుంది ఆర్టికల్ 25 కంటే. డాక్టర్ ఎం ఇస్మాయిల్ ఫరూకీలో స్టేట్ మే అక్వైర్ ఇమూవబుల్ రిలీజియస్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పింది. బిజాయ్ ఇమ్మాన్యుయల్ కేసులో బిజాయ్ ఇమ్మాన్యుయల్ కేసులో ఏం చెప్పిందంటే నేషనల్ యాంథమ్ సింగ్ చేసేటప్పుడు ఎవ్రీవన్ షుడ్ నాట్ బి, ప్రతి ఒక్కళ్ళు పాడాల్సిన అవసరం లేదు, బట్ దే క్యాన్ గివ్ దేర్ ఓన్ రెస్పెక్ట్. సో బిజాయ్ ఇమ్మాన్యుయల్ ఏం చేశాడంటే నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు హీ వాజ్ నాట్ సింగింగ్ బట్ హీ వాజ్ స్టాండింగ్. సమ్మన్ గాట్ అఫెండెడ్. they all went to the High Court and Supreme Court. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎవరికి కావాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు సింగ్ అని చెప్పి బిజాయ్ ఇమ్మాన్యుయల్ కేసులో చెప్పింది. షయరా బాను అండ్ సబర్మల జడ్జిమెంట్లో జెండర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ టెస్ట్ని కూడా ప్రిస్క్రైబ్ చేసింది. సో ఈ ఫిల్టర్లో ఎక్స్ట్రా ఏం వచ్చిందంటే జెండర్ జస్టిస్. ఈ జెండర్ జస్టిస్ ఎక్కడొచ్చింది? షయరా బాను కేస్, యాజ్ వెల్ యాజ్ సబర్మల జడ్జిమెంట్. సో మొత్తం 3 టెస్ట్. ఫస్ట్ ఎసెన్షియాలిటీ టెస్ట్, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ టెస్ట్, నెక్స్ట్ జెండర్ జస్టిస్. సో ఈ యొక్క పర్టికులర్ షయరా బాను కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ట్రిపుల్ తలాక్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్డ్. ట్రిపుల్ తలాక్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది. కానీ మనం ఆర్టికల్ 13 చూస్తే
లా కింద లాని కొట్టేయడానికి, సో మనకు తెలుసు ట్రిపుల్ తలాక్ అనేది విమెన్ని డిస్క్రిమినేట్ చేస్తూ ఇస్లాంలో ఉన్న ఒక ప్రొవిజన్ అండి. సో డివోర్స్ అప్లై చేయడానికి అవసరం లేకుండా తలాక్ అనే ప్రాక్టీస్ని క్రిమినలైజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే షయరో బానో కేస్ 2017లో జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీనిని వైలేట్ చేస్తుంది, ఇది జెండర్ జస్టిస్ని వైలేట్ చేస్తుందని చెప్పి భావించి ఈ ట్రిపుల్ తలాక్ ప్రాక్టీస్ని కొట్టేసింది. కానీ కొట్టేసే హక్కు ఆర్ స్ట్రైక్ ఆఫ్ చేసే హక్కు జ్యుడిషియరీకి ఉందా లేదా అనేది ఆర్టికల్ 13లో మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 13 అనేది క్లియర్గా కస్టమరీ లాలో ఆర్ పర్సనల్ లాస్లో, రిలీజియస్ పర్సనల్ లాస్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదని చెప్పి ఆర్టికల్ 13లో మెన్షన్ చేస్తున్న సుప్రీంకోర్టు షయరో బానో కేసులో ఇట్ వాస్ గివెన్ జడ్జ్మెంట్ అగెయిన్స్ట్ టు ద పర్సనల్ లా. సో ఎందుకు ఇచ్చింది? జ్యుడిషియరీకి తన రైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తున్న వాల్యూస్ని ఫండమెంటల్ రైట్స్గా గుర్తించి, అండ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 21 వైలేట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ ఆర్ అప్హెల్డింగ్ ద హ్యూమన్ డిగ్నిటీ. షయరో బానో కేసులో ఉన్న ట్రిపుల్ తలాక్ అనేది హ్యూమన్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయట్లేదని చెప్పి జెండర్ జస్టిస్ అనే కొత్త ఫ్యాక్టర్ని తీసుకొచ్చి ఈ ఎసెన్షియాలిటీ టెస్ట్లో, కాన్స్టిట్యూషనల్ టెస్ట్లో, జెండర్ టెస్ట్లో పెట్టింది సుప్రీంకోర్టు. యాజ్ వెల్ యాజ్ ఇన్ సబర్మలా జడ్జ్మెంట్, women were not allowed, 10 to 55-year girls or women were not allowed into the Sabarmala temple, and court observed this practice as an irrational as well as discriminative. సో సుప్రీంకోర్టు ఏం చేస్తుందండి, క్లియర్గా సబర్మలా జడ్జ్మెంట్లో విమెన్ వేర్ అలౌడ్ అని చెప్పేసింది. సో ఏదైనా ఒక ప్రాక్టీస్ రిలీజియస్ ప్రాక్టీస్ కింద ఆర్టికల్ 25లో ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ షుడ్ పాస్ అండర్ 3 టెస్ట్స్ అండి. ఈ 3 టెస్ట్ పాస్ చేస్తూనే మనకు వస్తుంది. ఈ ఫస్ట్ 2 టెస్ట్ చెప్పింది దేంట్లో అంటే షిరూర్ మట్ కేస్, థర్డ్ టెస్ట్ చెప్పింది దేంట్లో అంటే షయరో బానో అండ్ సబర్మలా జడ్జ్మెంట్లో చెప్పింది సుప్రీంకోర్టు. సో మన యొక్క ప్రిన్సిపల్ ఏంటండి? ప్రిన్సిపల్ డిస్టెన్స్ మోడల్. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ నాట్ ఎ రిజిడ్ వాల్ బిట్వీన్ చర్చ్ అండ్ స్టేట్. సో మన యొక్క రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి స్టేట్కి ఒక స్ట్రిక్ట్ వాల్ కాదండి మనది. ఇట్ హ్యాస్ సంథింగ్ పాసెస్, ఒక ప్రిన్సిపల్ డిస్టెన్స్లో పెట్టుకుని ఫ్రమ్ రిసాల్వింగ్ ద రామ్ జన్మభూమి డిస్ప్యూట్ టు ద ఆన్గోయింగ్ హిజాబ్ డిబేట్స్, ద సుప్రీం కోర్ట్ కంటిన్యూస్లీ క్యాలిబ్రేట్స్, అంటే మెజర్స్ చూస్తూనే ఉంటుందండి, రిలీజియస్ సెంటిమెంట్స్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఎన్ష్యూరింగ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ నెవర్ ఎక్లిప్సెస్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఇండివిజువల్ డిగ్నిటీని కప్పివేయకోకుండా సుప్రీంకోర్టు ఎప్పటికెప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే, ఏదైనా ఒక లా డిస్క్రిమినేట్ చేస్తుందా లేదా అని చూస్తూనే ఆర్టికల్ 25, 26ని కంట్రోల్ చేస్తూనే చూస్తుందండి. Constitution vehemently defends the core essential practices and concerns of both individual and religious domination. So this is Western secularism. So all these 25, 26, 27, 28 articles of Indian Constitution అనేది క్లియర్గా మన ఇండియన్ స్టేట్ అనేది సెక్యులర్ స్టేట్గా గుర్తించి, అలానే ఎలాంటి ప్రాక్టీస్ అనేది ఒక రిలీజియస్ ప్రాక్టీస్గా ఎసెన్షియల్గా ఉందా లేదా అని చెప్పి గుర్తించింది కేసు షిరూర్ మట్ కేసు. ఈ షిరూర్ మట్ కేసులో ఇంకొక టెస్ట్ యాడ్ చేసిన కేసు ఏంటంటే షయరో బానో అండ్ సబర్మలా జడ్జిమెంట్లో జెండర్ జస్టిస్ అనే దాన్ని కూడా యాడ్ చేసింది. సో ఏదైనా ఒక ఆర్టికల్ 25, 26ని ఇబ్బంది పడుతుంటే సో ఆటోమేటిక్గా 25, 26 అనేది కట్ ఆఫ్ అవుతుందండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువల్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీని వైలేట్ చేస్తుంటే దెన్ దట్ కైండ్ ఆఫ్ కస్టమరీ ప్రాక్టీస్ క్యాన్ బి స్ట్రక్ ఆఫ్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ యొక్క వీడియో అండ్ మన యొక్క పాలిటీ సిరీస్ని ఫాలో అయితే వీ క్యాన్ అష్యూర్ యూ దట్ యూ విల్ బీ గెట్ ఇన్. మీకు మంచి మార్క్స్ వస్తాయని అష్యూర్ చేయగలం. అండ్
Hope you like this video. Take care. Bye. Veranda IAS, where your dream becomes reality.